అప్పటికప్పుడు దీన్ని తయారు చేయాలంటే ఆ మటన్ షాప్లో కైమా కొట్టినట్టే ఉంటుందండి. అసలు సంగతి ఏంటో చూద్దామా? ఇదిగోండి, పొయ్యి మీద బండి పెట్టేసుకొని చక్కగా గానుగ నూనె వేసుకోండి. ఆ గానుగ నూనె కాగేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో, ఆ మంచి వాసనకి మనకు తినాలనిపిస్తుందండి. తర్వాత పోపు దినుసులు వేసేసుకొని, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని వేయించేసుకొని, ఎర్రగడ్డలు సన్నగా తరిగిలా వేసేసుకొని దోరగా వేయించేసుకొని, కరివేపాకు వీటితో పాటు ఇంకా తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా దంచేలా వేసేసుకున్నాక కైమా ప్రాక్టీస్కి వచ్చేసామండి. ఇదేనండి ఉప్పు గోంగూర పచ్చడి. నిల్వ చేసి సర్దిపెట్టలో పెట్టేస్తాము. అది ఫీల్ అవుతుందండి. ఎంత సర్దిపెట్టలో చల్లగా ఉంచినా కానీ ఉక్కిరి బిక్కిరి ఆడకుండా సంవత్సరం పాటు అలానే ఉంచేస్తారా అని ఫీల్ అవుతాయండి. అందుకే అప్పుడప్పుడు ఇలా బయటికి తీసి ఈ పని అయితే చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ కైమా ప్రాక్టీస్ ఇలా అవుతుంది. ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే చాలండి, మనకి గోంగూర కైమా అయితే రెడీ అయిపోతుంది. అన్నట్లు ఇంగువ కూడా కొద్దిగా దట్టించండి, గోంగూరకి అప్పుడే రుచి వస్తుంది. తిందాం రండి.